కలియుగంలా మానవత్వం ఇంకా గొడ్డుపోలేదొల్లో. సేవ్ పునర్విక పేరిట ఏమంత సోషల్ మీడియా ప్రచారం షాలైందో గాని 3 నెలలు తిరిగేటాలకు సూది మందుకు అవసరమైన 16 కోట్లల్లా 10 కోట్ల రూపాయలు వసూలైనాయి. సోషల్ మీడియా పాడైపోను అని ఒక్కొక్కసారి తిట్టుకుంటాం గాని ఆ సోషల్ మీడియా చెయ్యంగానే అసాధ్యం సుసాధ్యం అయిందొల్లా ఇయ్యాల. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేసేటోళ్ళు, యూట్యూబ్‌లల్ల వీడియోలు చేసేటోళ్ళు మనకెందుకులే అని అనుకోకుండా బాధ్యత భుజానికెత్తుకొని మరీ ప్రచారం చేసుట్లా ముచ్చట జనాలల్లకి పోయి ఎవల్కి దోచినంత సాయం ఆళ్ళు చేసిండ్రు. అట్లా రూపాయి రూపాయి పోగయ్యి సూది మందుకు 16 కోట్లు అవసరమైతే ఇప్పటికి 10 కోట్లు వసూలైనాయట. ఇంకా 6 కోట్లు కావాలే గాని ఈగెవలు సాయం అవసరం లేదు. ఎందుకంటే పునర్విక తల్లిదండ్రులు సోషల్ మీడియాల సర్కారు సాయం గోరకుంటా ఈడియో చేసేటాలకు చిన్నబాబు లోకేశం సారు సుతం మానవత్వంతోటి కదిలిండు. కర్మ 6 కోట్లు జమ చేసి సూది మందు తెప్పించే బాధ్యత తనదేనని సారు చెప్పేటాలకు పునర్విక తల్లిదండ్రులు సురేష్, పుష్పవతి ఇద్దరు కలిసి మైకుల ముంగట గిట్ల మాట్లాడుకొచ్చిర్రు. ప్రజల దగ్గర నుంచి దగ్గర దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ ఫండింగ్ జరిగిందండి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఇంకా త్వరగా గవర్నమెంట్ చేరింది. ఈ గ్యాప్లో ప్రజలు చేయాల్సింది చేశారు. దాని తర్వాత గవర్నమెంట్ కూడా ప్రపోజల్ చాలా వెళ్ళాయి, ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చెప్పేసి సారు కూడా మంచి హృదయంతో మన ఆల్రెడీ మన సరౌండింగ్ ఉన్న మన పార్టీ తరఫున ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇప్పటిదాకా ఎక్కడ చూసింటారు ఇలాంటిది. దగ్గర దగ్గర మన పాప కోసం నారా లోకేష్ గారు దగ్గర దగ్గర 6 కోట్లు అమౌంట్ పాప కోసం ట్రీట్మెంట్ కోసం సాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. దగ్గర దగ్గర 16 కోట్లతో ట్రీట్మెంట్ చేయించబోతున్నాము. త్వరలో ఆ పాపకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం సార్. లోకేశం సార్తో పాటు సాయానికి ముంగడికొచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున తలుసుకున్నారు. ఇట్లా ఇక పునర్వికకొచ్చిన సొంటి SMA టైప్ 1 అనే వ్యాధి 10,000ల్లో ఒక్కరికొత్తదటనొల్లా. జోల్ జెలిస్మా అనే సూది మందేనట దీనికి పరిష్కారం. చిన్నబాబు లోకేశం సారు కర్మ పైసలు రెడీ చేసి సూది మందు తెప్పించి పాపకు ఇప్పించుడే ఆల్శాం. బంగారు తల్లికి ఇక ఏ బాధ ఉండది. తల్లిదండ్రులకు కూడా కొండంత భారం దిగుతది. మొత్తానికి మానవత్వం పరిమళించింది. కష్టమొత్తే మేమున్నమనేటి మనుషులు బొచ్చెడు మందున్నారని నిరూపణ అయ్యింది మల్లోపారి. పునర్వికకు పునర్జన్మ ప్రసాదించిండ్రు తలో చెయ్యేసి పబ్లిక్ అందరాకం. ఇక జెప్పున ఆ సూది మందేదో రావాలే. అంతా మంచి జరిగి పునర్విక క్షేమంగా ఉండాలని మా జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం.